أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم للذين يؤلون من نسائهم تربصوا 4 أشهر فإن فاءوا فإن الله غفور رحيم وإن أزموا الطلاق فإن الله سميع عليم صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాడు. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త మన అందరి జీవితాలలో శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. సోదరులారా, ఇంతవరకు మీ ముందు మానవులందరి ప్రభు, సర్వేశ్వరుడు, ఏకేశ్వరుడు అయినటువంటి అల్లాహ్ సర్వమానవాళి కోసం అవతరింపజేసినటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం నుండి 227వ వాక్యం యొక్క అరవై మూలంను పఠించడం జరిగింది. దీని యొక్క అనువాదం ఏనండి. ఇక్కడ దైవము భార్యాభర్తల మధ్య మరి ఒక విషయాన్ని గురించి ఇక్కడ సూచిస్తున్నాడు. ఎవరైతే తమ భార్యలను కలుసుకోకూడదని ప్రమాణం చేసుకుంటారో వారికి 4 మాసాల వ్యవధి ఉన్నది. ఈ విషయాన్ని గురించి మనము గతంలో చెప్పుకోవడం జరిగింది. సహజంగా భార్యాభర్తల మధ్య కోపతాపాలు ఉన్నప్పుడు అతను ఒట్టు పెట్టుకుంటాడు, నేను నీ ముఖం చూడనని, లేకపోతే నీతో మాట్లాడనని, లేకపోతే నీతో కలవనని. ఈ విధంగా అతను ప్రమాణాలు చేసుకుంటూ ఉంటాడు. దైవం ఇక్కడ సూచిస్తున్నాడు, అటువంటి అర్థరహితమైనటువంటి ప్రమాణాలు ఎంత మాత్రం కూడా మీరు చేయకండి అంటున్నాడు. ఒకవేళ మీరు నిజంగా చేసినట్టయితే మరి 4 నెలల సమయం ఉంటుంది మీకు. ఈ 4 నెలలలో మీరు మీ దాంపత్య సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే మీ మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం తెగిపోతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి అని చెప్పేసి దైవం ఇక్కడ సూచిస్తున్నాడు. మీరు విడిపోవడానికి నిర్ణయం తీసుకుంటే అల్లాహ్ అంతా వింటాడు, మరి ఆయనకు అన్నీ తెలుసు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి సోదరులారా, భార్యాభర్తల మధ్య ఉండే ఈ కోపతాపాలు, ఈ ఆవేశాలు అనేవి అవి కేవలము కొద్దిసేపు మాత్రమే ఉండాలి. అలా కాకుండా మరి ఈ విధంగా చేసినప్పుడు కేవలము 4 నెలల సమయాన్ని దైవం ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి అతి జాగ్రత్తగా మనము మన మాటలను కానివ్వండి, మన చేతలను కానివ్వండి, మనము మాటలను జాగ్రత్తగా వాడవలసి ఉంటుంది. ఆ తర్వాత సోదరులారా, ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి ఇంకొక విషయాన్ని గురించి దైవం చెప్తున్నాడు. అదేమిటంటే, విడాకులు ఇవ్వబడినటువంటి స్త్రీ 3 ఋతువుల కాలం వరకు వేచి ఉండాలి. సోదరులారా, సోదరిమణులారా, ఇక్కడ కొన్ని విషయాల గురించి మీతో ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సహజంగా భార్యాభర్తల మధ్య ఉండే పెళ్ళి అనే బంధంతో ఏకమవుతారు. కానీ చాలా సహజంగా వారి మధ్య పొరపచ్చలు జరుగుతుంటాయి. మరి అవగాహన లేనప్పుడు తప్పనిసరిగా అది విడాకుల వరకు కూడా వెళ్తుంటుంది. ఈ రోజున మనం చూస్తున్నాము, ప్రేమ వివాహాలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, చాలా అతి తేలికగా మరి అవి తెగిపోతున్నాయి ఆ బంధాలు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే వారి మధ్య ఉండే ఆ బంధం యొక్క విలువ తెలియకపోవడమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, ధర్మ సంబంధమైనటువంటి విషయాలలో దైవానికి అత్యంత అయిష్టమైనటువంటి విషయం ఏదైనా ఉన్నది అంటే అవి విడాకులు అన్నారు. దైవం ఎంత మాత్రం కూడా వాటిని ఇష్టపడడు. విడాకుల యొక్క మాట రాగానే దేవుని సింహాసనం కంపించిపోతుంది అన్నారు ప్రవక్త వారు. ఎందుకంటే దైవము భార్యాభర్తల మధ్య ఈ విధంగా ఈ ప్రేమానురాగాలు ఎప్పటికీ కూడా ఉండాలి అని కోరుకుంటుంటాడు. ఎందుకంటే వారిరువురు ఈ విధంగా అన్యోన్యంగా ఉన్నప్పుడే సంతానం కూడా చాలా బాగుంటుంది. అటువంటి సందర్భాలలో మరి మంచి సంతానం ఉనికిలోనికి వస్తుంది. అటువంటి సంతానం వలన మంచి సమాజం ఏర్పడుతుంది.
ఎప్పుడైతే భర్తల మధ్య ఈ విధంగా గొడవలు అనేవి పొరపచ్చలు అనేవి జరుగుతూ ఉంటాయో మరి ఆ బిడ్డలు కూడా చాలా డిస్టర్బ్ అయిపోవడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే వారు సరైన విధానంలో పెరగరో మరి సమాజానికి ఎంత మాత్రం కూడా ఉపయోగకరం కాదు, సమాజానికి చెడుగా వారు మారే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మానవ మనుగడ అనేది భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే దైవానికి చాలా అయిష్టమైనటువంటి పని ఏమిటంటే మరి ఈ విధంగా ఈ విడాకులు అనేవి. కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మనిషి ఈ విధానం వైపు వెళ్ళాలి తప్పించి చీటికి మాటికి చిన్న చిన్న కారణాలకు భార్య వంట సరిగా వండడం లేదని, లేకపోతే చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళిపోతుందని, లేకపోతే ఎదురు సమాధానం చెప్తుందని, ఈ విధంగా చీటికి మాటికి చిన్న చిన్న కారణాలకు విడిపోవడం అనేది ప్రస్తుతం చాలా సర్వసాధారణమైపోయింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే వీరి ఇరువురి మధ్య ఉండే ఈ బంధాన్ని గురించి, అనుబంధాన్ని గురించి సరైన అవగాహన లేకపోవడమే. చూడండి, మన పాతకాలపు మన మనుషులను తీసుకుందాం. మరి భార్యాభర్తల మధ్య బంధం ఎంత బలంగా ఉండేదంటే ఆ రోజుల్లో. ప్రస్తుతం మనము మన యువకుల్లోనే ఈ విడిపోవడం అనేది, ఈ విడాకులు అనేవి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి సోదరులారా, కొన్ని విషయాలు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సాధారణంగా భార్యాభర్తల మధ్య ఈ పొరపచ్చులు ఎప్పుడు వస్తాయంటే మరి ఈ అక్రమ సంబంధాలు అనే విషయంలోనే ఎక్కువగా ఈ విడిపోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ అక్రమ సంబంధాలు 100% అనుమానం మీద ఉంటాయి. వాస్తవానికి చాలా తక్కువ ఉంటాయి, కానీ అనుమానం అనేది ఎక్కువగా ఉంటుంది. దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, విశ్వాసులారా మీరు అతిగా అనుమానించకండి, ఎందుకంటే అతిగా అనుమానించడం అనేది శైతాను చేస్తా. అక్కడ ఏమీ ఉండదు, కానీ అనుమానంతో ఈ రోజున సంసారాలన్నీ కూడా కూలిపోతున్నాయి. కాబట్టి అనుమానానికి దూరంగా ఉండండి. అనుమానం ఎక్కువగా చేయడం అనేది అది శైతాను చేస్తే అది పాపానికి దారి తీస్తుంది. కాబట్టి అనుమానం కారణంగా మీరు మీ మధ్య ఉండే సంబంధాన్ని ఎంత మాత్రం కూడా తెంచుకోకూడదు. వాస్తవంగా జరిగిందనుకోండి, నలుగురు సాక్ష్యం తీసుకురావాలి. నలుగురు సాక్ష్యం తీసుకున్న తర్వాత ఇక కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని ఇంకా ఎవరు కాదంటారు. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఆ బంధాన్ని తెంచుకోవడము ధర్మసమ్మతం అవుతుంది. కానీ కేవలము అనుమానం కారణంగా, కేవలము ఊహ కారణంగా, ఊహించి ఈ విధంగా చేస్తుందేమో అన్న ఊహ కారణంగా సంసారాన్ని తెంచుకోవడం అనేది దైవానికి చాలా అయిష్టకరమైనటువంటి పని. కాబట్టి సోదరులారా, ఇక ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే భార్యాభర్తల మధ్య ఉండే ఈ బంధాన్ని ముందు మనం తెలుసుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి వివాహానికి ముందే ఒక విషయాన్ని గురించి చెప్పారు. అదేమిటంటే వివాహాన్ని మీరు సహజంగా 4 ప్రాతిపదికల మీద చేసుకుంటారు. ఒకటి ఏమిటంటే ఆమె అందచందాలను చూస్తారు, 2 ఆమె వంశగౌరవాన్ని చూస్తారు, ఆ తర్వాత డబ్బు దర్పాలను చూస్తారు, మరి తర్వాత ఆమె యొక్క ధార్మికత గుణగణాలను చూస్తారు. కాబట్టి మీరు ధార్మికతను గుణగణాలను చూసి మీరు వివాహం చేసుకోండి. మనము ఈ రోజున చాలా మటుకు వివాహాలు మరి ఫెయిల్ అయిపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ డబ్బు చూడడము, దర్పాలు చూడడము, ఆమె వంశ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు వీటిని చూస్తున్నారు తప్పించి మరి ఆమె అనుకోరాలైనటువంటి స్త్రీయా, మరి గుణవంతురాల, ధార్మికత ఉన్నదా, దైవభీతి ఉన్నదా, పాపభీతి ఉన్నదా, ఈ విషయాల పట్ల అవగాహన ఉండదు. వాటిని పక్కన పెట్టేస్తుంటారు. అటు పెళ్లి కొడుకు సంబంధించింది కానివ్వండి, పెళ్లి కూతురుకు సంబంధించింది కానివ్వండి. తద్వారా ఏం జరుగుతుంది? ఈ విధంగా వారిద్దరి మధ్య ఆ బంధం అనేది బలపడడం లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మరి ఏ భార్యలో అయితే దైవభీతి ఎక్కువగా ఉంటుందో ఆ భార్య తన భర్తను అమితంగా ప్రేమిస్తుంది అన్నారు. మరి ఏ భర్తలో అయితే దైవభీతి ఎక్కువగా ఉంటుందో ఆ భర్త తన భార్యను అమితంగా ప్రేమిస్తాడు అన్నారు. కాబట్టి వారి ఇరువురి మధ్య దైవభీతి అనేది ఎప్పుడు ఉంటుందో అప్పుడు వారి బంధము కలకాలం కూడా ఉంటుంది. కాబట్టి సోదరులారా, ప్రధానంగా మన ఆడబిడ్డలు కానివ్వండి, మన మగపిల్లలకు కానివ్వండి, పెళ్లిళ్ళు చేసే సమయంలో ఆ పెళ్లి కుమార్తె కానీ పెళ్లి కొడుకు కానీ ధార్మికంగా వారు ఏ విధంగా ఉన్నారు, మరి దైవానికి ఏ విధంగా భయపడుతున్నారు, ఈ విషయాన్ని ముందు మనం బాగా ఆలోచించిన తర్వాత అప్పుడు ఆ పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ మిగతా విషయాల గురించి ఆలోచించవలసి ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, మరి ధార్మికురాలైనటువంటి భార్య మీకు లభించినట్లయితే
మీరు దైవ ధర్మాన్ని అనుసరించడము సగం మీకు తేలికైపోయినట్టే అన్నారు. ఎందుకంటే ధార్మికురాలైనటువంటి భార్య ఉన్నప్పుడు భర్తకు సహకరిస్తుంటుంది. భర్త నిద్రపోతున్నాడు అనుకోండి, తెల్లవారుజామున లేపుతుంది. ఏమండి, నమాజ్కి ప్రార్థనకి సమయం అయింది, లేవండి అని చెప్పేసి తన భర్తను లేపుతుంటుంది. ఆమె ధార్మికురాలైనటువంటి స్త్రీ కాదనుకోండి, ఆమె పడుకుంటూ ఉంటుంది, భర్త కూడా ఆ విధంగా నిద్రపోతుంటాడు. కాబట్టి ఈ విధంగా ధార్మికురాలైనటువంటి భార్య మనకు లభించినప్పుడు దైవ ధర్మాన్ని అనుసరించడము మనకు చాలా తేలికైపోతుంది అన్నమాట. కాబట్టి ప్రవక్త వారు చెప్పారు, ధార్మికతను గురించి మీరు ఎక్కువగా అన్వేషించండి అన్నారు. ఆ తర్వాత సోదరులారా, ఇంకా మరి చూడండి, భర్తకు తన భార్య పట్ల మరి ఒక రకమైన ఆలోచన ఉండాలి. ఏ విధంగా ఆలోచన అంటే, అరే ఈ భార్య ఈమె మరి సుమారు 20-22 సంవత్సరాల పాటు తన తల్లిదండ్రుల వద్ద గడిపింది. ఒక్క రోజులో ఆ బంధాలన్నిటి కూడా తెంచుకుని నా వద్దకు వచ్చేసింది కదా, ఇక్కడ నుండి ఈమె సర్వస్వం నేనే అన్నట్టుగా మరి జీవిస్తుంది కదా, జీవితం గడుపుతుంది కదా అన్న కృతజ్ఞత తన భార్య పట్ల భర్తకు ఉండాలి. మరి భార్యకు కూడా, అరే 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు దైవము తల్లిదండ్రుల వద్ద పెట్టాడు, ఇక్కడ నా శేష జీవితం అంతా కూడా నా భర్త దగ్గర గడపాలి, నేను ఈ భర్త ద్వారా నాకు సంతానం లభిస్తుంది అన్న కృతజ్ఞత ఆమెకు కూడా ఉండాలి. ఈ విధంగా భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు కృతజ్ఞతలు ఎప్పుడైతే ఉంటుందో ఆ సంసారము చాలా అన్యోన్యంగా సాగుతుంది. ఎందుకంటే కృతజ్ఞత. కానీ మనం చూస్తున్నాం సోదరులారా, ఈ విధంగా భార్య అంటే ఈ విధంగా బానిస మాదిరిగా కేవలం ఇంటి పనులు చేయడానికి మాత్రమే పనికొచ్చే విధంగా మనము ఈ విధంగా భార్యలను చేసేయడము మనం చూస్తూనే ఉన్నాం. కాదు సోదరులారా, మనము ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మరి దైవము మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము ఒంటరిగా తిరుగుతున్నప్పుడు ఆయనకు తోడుగా ఆయన ప్రక్కటి ఎముక నుండే స్త్రీని సృష్టించడం జరిగింది. స్త్రీ అందుకనే జీవిత భాగస్వామి అంటారు. జీవిత భాగస్వామే కాదు, మన శరీరంలో కూడా సగభాగం స్త్రీ. మన పక్కటి ఎముకతో దైవము ఆ స్త్రీని సృష్టించడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఇరువురు కూడా సమానమే అన్న ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ భర్తకు తన భార్య పట్ల గౌరవం ఏర్పడుతుంది. భార్య కూడా మరి ఈ విషయాన్ని గురించి ఆలోచించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి గుణవంతురాలైనటువంటి భార్య ఎవరంటే తన భర్తకు ఎదురు చెప్పకుండా ఆమె అతను ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించే స్త్రీ అన్నారు. మరి ఏ స్త్రీ అయితే భర్తకు ఎదురు చెప్పకుండా మరి ధార్మిక పరంగా ఉంటూ జీవితం గడిపినట్లయితే ఆమె తాను కోరిన మార్గం నుండి స్వర్గంలో ప్రవేశించగలదు అని ప్రవక్త వారు శుభవార్తను ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రవక్త వారు చెప్పారు, మరి దైవానికి తప్పించి మరెవరికి కూడా సాష్టాంగపడే అనుమతి దైవం ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినట్లయితే భార్యకు భర్తకు సాష్టాంగపడమని చెప్పేవాడిని నేను అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి భర్త యొక్క స్థానాన్ని దైవము అంత ఉన్నతంగా పెట్టడం జరిగింది. మరి భార్య గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి భార్య హక్కులు చాలా పవిత్రమైనటువంటి హక్కులు, వాటిని మీరు ఎంత మాత్రం కూడా కొల్లగొట్టకండి. ఆమె హక్కులను ఆమెకు ఇచ్చివేయండి. ఆమె హక్కు ఏమిటంటే మీరు తిన్నదే ఆమెకు తినిపించడము. అలా కాకుండా మనము బిర్యానీలు తినేసి ఇంట్లో ఏదో ఒకటి తింటుందని చెప్పేసి ఆమెను విడిచిపెట్టడం కాదు. మనము ఏదైతే తింటామో ఆమెకు కూడా అది తినిపించాలి. మనము ఏదైతే తొడుగుతామో ఆమెకు కూడా అదే తొడిగించాలి. ఈ విధంగా ప్రవక్త వారు చెప్పారు, మరి తన భార్య బిడ్డల పోషణ నిమిత్తము అతను సంపాదించే ప్రతి రూపాయి కూడా అతనికి మరి పుణ్యాన్ని ప్రసాదిస్తుందని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి భార్య బిడ్డలను పోషించడం కోసం అతను ధర్మపరంగా చేసే సంపాదన కూడా దైవారాధనతో సమానం అని చెప్పేసి మనకు ఇస్లాం ధర్మం చెప్తుంది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మనం ఏదైతే తింటామో అదే వాళ్ళకు పెట్టడము, ఏదైతే తొడుగుతామో అదే వాళ్లకు మనం మంచి మంచి కాస్టి బట్టలు తొడిగి ఆమెకు ఏమాత్రం కూడా విలువైనటువంటి బట్టలు ఇవ్వడము, ఈ విధమైనటువంటి తారతమ్యత అంత మాత్రం కూడా చూపకూడదు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ విధంగా ఆమె హక్కులను ఎప్పటికప్పుడు ఆమె చెల్లిస్తూ ఉన్నట్లయితే అది భార్య పట్ల మనకు ఉన్నటువంటి హక్కులు. ఈ విధంగా ఇరువురు కూడా ఒకరి హక్కులు ఒకరు చెల్లించుకుంటూ ఒకరినొకరు సహకరించుకుంటూ జీవితం గడిపినప్పుడు మాత్రమే ఆ సంబంధాలు, ఆ అనుబంధాలు పొరపచ్చులు లేకుండా జరుగుతాయి. అలా కాకుండా నేను గొప్ప ఈమె తక్కువ, లేకపోతే ఈమె గొప్ప నేను తక్కువ అన్న తారతమ్యత ఎప్పుడైతే బయలుదేరుతుందో అప్పుడే సంఘర్షణ మొదలవుతుంది. ఇక ప్రధానంగా మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉండే ఈ గొడవలకు ప్రధాన కారణం ఏమిటంటే
అటువైపు తల్లిదండ్రులు, సాధారణంగా భార్య వైపు తల్లిదండ్రులు, ఆ బంధుమిత్రులే మరింతగా అగ్నికి ఆజ్యం పోసి ఇంకా ఎక్కువ గొడవలు రావడానికి కారణమవుతుంటారు. ప్రవక్త వారు చెప్పారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఎవరైతే ఇద్దరు భార్యాభర్తల మధ్య ఎడబాటును సృష్టించడం కోసము, గొడవలు తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తారో దైవము వాళ్లను భయంకరమైనటువంటి నరకాగ్నిలో తోసివేస్తాడని చెప్పేసి హెచ్చరించారు. మనకు వీలైతే వాళ్ళను కలపడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే విడిపోవడం అనేది దైవానికి అత్యంత అయిష్టమైనటువంటి పని. ఆ విడిపోవడం వలన అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. బిడ్డల సమస్యలు వస్తుంటాయి. బిడ్డలు బిక్కుబిక్కుమంటూ తిరుగుతుంటారు తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతున్నట్లయితే. కాబట్టి వాళ్ళ మధ్య సాధ్యమైనంత వరకు కలపడం కోసం ప్రయత్నం చేయాలి. కానీ విడిగొట్టడానికి మనము ప్రయత్నాలు చేశామా తప్పనిసరిగా మనము దేవుని ఆగ్రహంలో చిక్కుకుపోతాము. సహజం ఇక్కడ జరిగేది ఏమిటంటే, ఏదైనా ఒక గొడవ జరిగి భార్య పుట్టింటికి వచ్చిందనుకోండి, తల్లిదండ్రులు ఆమెను సమర్థిస్తూ చెప్తుంటారు, మంచి పని చేశావు, ఆ విధంగానే చేయాలి, మరి ఎక్కువైపోతుంది అతను ఆగడాలు ఈ విధంగా. అంతే తప్పించి అరే ఎందుకు ఈ విధంగా జరిగింది, మనం వెళ్ళి సంస్కరిద్దాము, వారి మధ్య రాజీ కుదుర్చుదాము అన్న విషయాన్ని చాలా తక్కువగా ఆలోచిస్తుంటారు. ఈ విధంగా ఎవరి ప్రయత్నాలు వారు చేసినప్పుడు మాత్రమే సోదరులారా ఈ సంబంధాన్ని, అనుబంధాన్ని మనము కలకాలం నిలుపుకోగలము. అలా కాకుండా ఎవరికి వాడు విడగొట్టడం కోసము, తెగొట్టడం కోసము ప్రయత్నాలు చేసినట్లయితే మరి చాలా మటుకు సంబంధాలు ఈ విధంగా తెగిపోతుంటాయి. అయితే అంతిమ గ్రంథం ఖురాన్ మనకు చక్కటి మార్గదర్శకత్వాన్ని ఈ విషయంలో చెప్తుంది. అదేమిటంటే, భార్యాభర్తల మధ్య ఎప్పుడైనా పొరపచ్చులు జరిగినట్లయితే వెంటనే దైవం చెప్తున్నాడు, మీ భార్యను మీరు దగ్గరికి తీసుకుని ఆమెకు నచ్చ చెప్పండి. ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు, నా వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా, నా వల్ల ఏదైనా కష్టం కలుగుతుందా ఏమిటి అన్న విషయాన్ని ఆమెకు మీరు దగ్గరికి వచ్చేబట్టి నచ్చ చెప్పండి. ఎప్పుడైతే భర్త తన దగ్గరికి తీసుకుని భార్యకు నచ్చ చెప్తాడో 99% మంది భార్యలు ఆ ప్రేమకే లొంగిపోతారు. ఎందుకంటే భార్యకు భర్తకు ప్రేమకి మించి మరొకటి ఉండదు. కాబట్టి ఎప్పుడైతే భర్త ప్రేమగా దగ్గర తీసుకుని మాట్లాడుతుంటాడో అతనిలో ఉన్నటువంటి లోపాలన్నిటి కూడా మర్చిపోతుంది భార్య. కానీ ఆ విధంగా మనం చేయము. ఇంకా దైవం చెప్తున్నాడు, మీరు ఆమెను దగ్గర తీసుకుని నచ్చ చెప్పండి. అప్పటికీ కూడా ఆమె వినకపోతే మరి ఆమెను పడక గదుల నుండి వేరుగా చెయ్యండి. అంటే ఆమె వద్ద మీరు ఎంత మాత్రం కూడా నిద్రించకండి అంటున్నాడు. మీ భార్యతో మీరు కలవకండి అంటున్నాడు. ఏ భార్య అయితే మరి తన భర్త తన వద్దకు రాకపోవడం అనేది అంతకు మించి శిక్ష మరొకటి ఉండదు భార్యకి. అరే నా భర్త నా వద్దకు రావడం లేదు కదా అని ఆమె ఆలోచిస్తుంది. మరి ఆలోచన పరురాలైనటువంటి స్త్రీ అయితే, మరి మంచి స్త్రీ, ధార్మికపరమైనటువంటి స్త్రీ అయితే వెంటనే ఆలోచన చేస్తుంది, అరే నా భర్త నా వద్దకు రావడం లేదేంటి, నాలో ఏదైనా తప్పు ఉన్నదా అని చెప్పేసి ఆమె ఆలోచన చేస్తుంది. అది కూడా ఆలోచించడం లేదు మొండి స్త్రీ అనుకోండి, అప్పుడు దైవం చెప్తున్నాడు, ఆమెను మెల్లగా దండించండి సుమా. మెల్లగా అంటే ఏ విధంగా అయితే ఒక తండ్రి తన బిడ్డను దండిస్తాడు, గుడ్డును బాదినట్టు బాధడం కాదు సోదరులారా. దైవం చెప్తున్నాడు చాలా మెల్లగా. ఏ విధంగా అయితే ఒక గురువు తన శిష్యులను దండిస్తాడు చూసారా, ఎందుకు? మంచి మార్గంలోనికి రావాలి, చేసిన తప్పు తెలుసుకోవాలి అని చెప్పేసి. తల్లి తన బిడ్డలను దండిస్తుంటారు, చాలా సున్నితంగా దండిస్తుంటారు. కానీ మనం చూస్తుంటాం సోదరులారా, మరి మన భార్యలను గుడ్డును బాదినట్టు బాదుతుంటారు. అది ఆ విధంగా ఆ భార్యను మరి కొడుతున్నప్పుడు ఆ భార్య మనసులో భర్త పట్ల ఏ విధమైన గౌరవం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆమె ఒక స్త్రీ, ఒక మనిషి, మనలాంటి ఒక మనిషి, బలహీనమైనటువంటి మనసు గల మనిషి, శారీరకంగా కూడా బలహీనంగా ఉంటుంది, సున్నితమైనటువంటి మనసు గల మనిషి. ఆ విధంగా అతను గుడ్డును బాదినట్టు చాలా మంది మనం చూస్తుంటాము. అయినప్పటికీ కూడా స్త్రీ ఎంత సహనమూర్తి అంటే మరి ఆ బాధను మరి భరిస్తూ ఉంటుంది తప్పించి ఎక్కడో మనం చూస్తుంటాం. సుమారు ఒక 100 జరిగినట్లయితే సంఘటనలో ఎక్కడో 2-3 సంఘటనలే ఆమె ఇంకా తట్టుకోలేక బయటకు వచ్చి గొడవ పెడుతుంటుంది. కానీ 100కి సుమారు 90-95% స్త్రీలు సహనంతో వహిస్తుంటారు భర్త ఆగడాలను. మరి తాగొచ్చి ఇంట్లో మరి చిత్తపడుతుంటాడు, అయినప్పటికీ కూడా నోరు విప్పకుండా ఆ విధంగానే సంసారాలు చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ స్త్రీకి ఆ భర్త ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుని ఉండాలి సోదరులారా. అయితే సహనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది. ఆ సహనం ఆ పరిమితిని దాటిందనుకోండి, ఆ స్త్రీ కూడా మరి బయటకు వచ్చేస్తుంది ఆ భరించలేక. ఆ తెగే వరకు కూడా మనం లాగడానికి అంత మాత్రం కూడా ప్రయత్నం చేయకూడదు. అందుకనే దైవం చెప్తున్నాడు, భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధము
ముందు పంట పొలంతో పోల్చడం జరిగింది. ఆమె మీకు మంచి సంతానాన్ని ప్రసాదించే మరి పంట లాంటిదని చెప్పాడు. ఇంకా హున్న లిబాసులకు వహువ లిబాసుల్లహున్న, ఆమె మీకు దుస్తులు వంటిదని చెప్పారు. మీరు ఒకరికొకరు దుస్తులు వంటివారు. ఏ విధంగా అయితే దుస్తులు మీ గౌరవాన్ని కాపాడతాయో, మీ మీ జీవితానికి అందాన్ని చేకూరుస్తాయో, అదేవిధంగా భార్యాభర్తల మధ్య అందము, ఆ బంధం అనేది ఒక సమాజానికి అందాన్ని చేకూరుస్తుంది, నిండుతనాన్ని చేకూరుస్తుంది. ఈ విధంగా చెప్పిన తర్వాత కూడా ఒకవేళ పొరపచ్చులు వస్తాయి. ఎందుకంటే చాలా సాధారణంగా భార్యాభర్తల మధ్య ఈ పొరపచ్చులు వస్తుంటాయి. అటువంటి సందర్భంలో ఏం చెప్పాడండి, మీరు ఆమెను దగ్గర తీసుకుని నచ్చ చెప్పండి. అప్పటికీ కూడా వినకపోతే ఆమెను పడక గది నుండి దూరం చేయండి. అప్పటికీ కూడా వినకపోతే కేవలము మరి తండ్రి తన బిడ్డను దండించే విధంగా సున్నితంగా ముఖం మీద కొట్టకూడదు, ఎంత మాత్రం కూడా ఆమెను సున్నితంగా దండించింది. అప్పటికి మరి ఒక వివేకవంతురాలైనటువంటి భార్య అయితే తప్పనిసరిగా తన తప్పును తెలుసుకుంటుంది. అప్పటికీ కూడా కాలేదనుకోండి, ఏం చేయాలో ఇన్షాల్లా రేపు తెలుసుకుందాము. మరి సోదరులారా, చాలా చక్కటి విషయాలు, మన జీవితానికి సంబంధించినటువంటి విషయాలు మన ముందుకు వస్తున్నాయి. వీటిని మనం ఆలోచన చేయాలి, ఆచరించాలి. మన జీవితంలో మనం వీటిని అనుసరింపజేయాలి. తెలియని వాళ్ళకి మనం తెలియజెప్పాలి. ఎందుకంటే మరి ఒక సంసారాన్ని కాపాడడం అనేది మరి చాలా దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి పని. కాబట్టి చేతనైనంత వరకు మనము కలపడం కోసం ప్రయత్నాలు చేయాలి. విడగొట్టడానికి ఎంత మాత్రం కూడా ప్రయత్నాలు చేయకూడదు సోదరులారా. కాబట్టి సహజంగా మనం జరిగేది 100% మరి ఈ విధంగా ఇతరుల వలన ఇద్దరికి ఏమాత్రం కొంచెం పొరపచ్చులు వచ్చినప్పటికీ కూడా ఇంకొంచెం అగ్నిని పోసి ఇంకొంచెం పెరగడానికే చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వారికి దైవము నరక శిక్ష యొక్క హెచ్చరికలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దైవం మీకు నాకు మనందరికీ కూడా మరి మంచిని స్వీకరించే మరి దైవ ధర్మాన్ని అనుసరించే విధంగా దైవము మరి మన హృదయాలను తెరవాలని నేను మనస్ఫూర్తిగా, దైవం అందరికీ కూడా మంచిని చేయాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.